హలో కింగ్స్ అండ్ క్వీన్స్, వెల్కమ్ టు ది ఛానల్. అండ్ ఈరోజు మనం బైకర్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. కానీ ఎందుకు చూడాలంటే రేసింగ్ సీన్స్ కోసం అన్నమాట. ప్రతి సీను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు అండ్ అక్కడ వచ్చే స్లైట్ మ్యూజిక్ అనేది సూపర్గా ఉన్నాయి. ఈ 3 ఆస్పెక్ట్స్ సూపర్ అనమాట. అండ్ అందులో మనకు టెక్నిక్స్ అవన్నీ చెప్తుంటారు, వాటి పేర్లు చెప్తుంటారు, బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ మూవీ చూడడానికి రేసింగ్ నాలెడ్జ్ అవసరమే లేదు, సినిమాలో నీట్గానే చూపిస్తారు. అండ్ ఈ సినిమా మేబీ ఎవరికి నచ్చకపోతే దానికి కారణం ఖచ్చితంగా ఎమోషన్ అనమాట. అండ్ మంచి ఒక ఎలివేషన్ సీన్, ఒక ఫుల్ ఎమోషన్ సీన్ అవుతుందన్నప్పుడు అక్కడ కట్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే వేరే సీన్కి తీసుకెళ్ళిపోతారు. అదొక్కటే ప్రాబ్లం అనమాట. కొంచెం ఈ ఓవర్ ఎడిట్ అండ్ డైరెక్టర్ స్టార్స్ మరి ఆయన ఏమనుకున్నారంటే మంచి ఎలివేటింగ్గా ఉంటుంది అంటే ఒక 2-3 సీన్లు కలిపి తీయడం, ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఇంకో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం, ఇలాంటివి బాగా చూపించారనమాట. బట్ అది అంతగా వర్కౌట్ కాకపోవడమే మైనస్ అయింది. అండ్ ఎమోషన్స్ అనేవి మనకి స్లైట్గా బాగున్నాయి కానీ అంత డీప్గా మనకి ఫుల్గా కనెక్ట్ అయిపోయే విధంగా లేవు. బట్ సినిమాకి కావాల్సినంత వరకు చాలా బాగా అనిపించింది. అండ్ బైకర్ మూవీ రివ్యూ అయితే సింపుల్, చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. రేసింగ్ సీన్లు అయితే వర్త్ కన్నా వర్త్ అనమాట. అండ్ మిగతా సీన్స్ కూడా దానికి ఆ రేంజ్లో ఉంటే ఇంకా బాగుండేది. అండ్ హీరోయిన్తో లవ్ ట్రాక్ అస్సలు ల్యాగే చేయలేదు, టపా అనిపించుకొని వెళ్ళిపోయారు అనమాట. అసలు చాలా స్పీడ్గా చేస్తారు అది. అండ్ రాజశేఖర్ గారికి అసలు సినిమాలో మైనస్ ఏంటి చెప్పనా, రాజశేఖర్ గారికి అండ్ హీరో కొడుకు అంటే తాత మనవడి మధ్యన ఒక సీన్ వస్తుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా తీయాల్సిన సీన్ని మనకి స్పీడ్గా లాగించేశారు. లైక్ స్పీడ్గా తొందరగా ఏదో చేసేయాలి అన్నట్టు స్పీడ్గా లాగేయడం వల్ల ఆ సీన్ అంత గొప్పగా పడలేదు. అండ్ ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా స్పీడ్గా చేస్తారు. లైక్ కొంచెం టైం తీసుకొని మంచిగా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ చూపిస్తే బాగుంది అనమాట. ఎందుకంటే రాజశేఖర్ గారి క్యారెక్టర్కి అదే మంచి ఆర్క్ అనమాట. అక్కడ దాన్ని చాలా స్పీడ్గా చేసేసి ఏదో చేసేద్దామని దానివల్ల అంత బాగా రాదు. మంచి బ్యూటిఫుల్ సీన్ అది యాక్చువల్గా, తాత మనవడికి మధ్యన సీను. అది బాగా తీసుంటే బాగుండు. అండ్ టెక్నికల్ విషయానికి వచ్చేస్తే సినిమాటోగ్రఫీ అసలు వేరే లెవెల్ అనమాట. కలర్ ప్యాలెట్స్ కానీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి సినిమా అంతా. అండ్ రేసింగ్ సీన్లు అయితే చాలా బాగా చూపించారు. అండ్ ఎడిటింగ్, ఆ కట్స్ బాగున్నాయి. నార్మల్ సీన్స్లో అయితే స్పీడ్గా చేస్తారు కానీ ఇందులో ఆ స్పీడ్ కావాలి కాబట్టి చాలా బాగా అనిపించింది. అండ్ ఎమోషన్స్ స్లైట్లీ డ్రాప్ అండ్ బాగా చేశారు అన్నట్టు అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగా చేశారు. రాజశేఖర్ గారిది అయితే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ పెట్టి కొంచెం స్ట్రిక్ట్గా ఉండే ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి ఆ రోల్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది మూవీ రివ్యూ. అండ్ దురంధర్ మూవీ కూడా వస్తుంది, దాన్ని కూడా రివ్యూ పెడదాం. ఈలోపు సబ్స్క్రైబ్, లైక్ చేసేసండి. బాయ్.